ఎవ్రీ క్యాన్సర్ పేషెంట్ ఈస్ డిఫరెంట్ అండి. ప్రతి క్యాన్సర్ పేషెంట్ డిఫరెంట్. సేమ్ క్యాన్సర్ ఉన్నా కూడా ప్రతి బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ డిఫరెంటే, ప్రతి రెక్టల్ క్యాన్సర్ పేషెంట్ డిఫరెంటే. సో ఎందుకు అంటే మేము ఒక క్యాన్సర్ పేషెంట్కి ట్రీట్మెంట్ డిసిషన్ తీసుకున్నప్పుడు ఆ క్యాన్సర్ రకం ఏంటి, స్టేజ్ ఏంటి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి, ఇవే కాకుండా ఆ పేషెంట్ ప్రిఫరెన్సెస్ ఏంటి, వాళ్ళ వాల్యూస్ ఏంటి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, ఇలాంటివి కూడా ముఖ్యంగా మైండ్లో పెట్టుకొని ట్రీట్మెంట్ అడ్వైజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ప్రతి క్యాన్సర్ కూడా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ఈ స్టేజ్లో ఉంటే ఇదే ట్రీట్మెంట్ చేయాలని ఫిక్స్డ్గా ఉండవు. చాలా క్యాన్సర్స్కి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఒక స్టేజ్, ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న ఒక క్యాన్సర్ని తీసుకుంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అన్నిటికీ ఒకే రకమైన క్యూర్ రేట్స్ ఉండొచ్చు, అన్నిటికీ ఒకే రకమైన అవుట్కమ్స్ ఉండొచ్చు. కానీ సమ్టైమ్స్ ఈ క్యాన్సర్లకి డిఫరెంట్ సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ ఉంటుంది. ఒక ట్రీట్మెంట్ తీసుకుంటే వేరే రకమైన సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, లేదా ఒక ట్రీట్మెంట్ చాలా రోజులు పట్టవచ్చు, ఒక ట్రీట్మెంట్ షార్ట్ కావచ్చు. ఇదంతా కూడా మనము డిసిషన్ తీసుకునేటప్పుడు పేషెంట్తో మాట్లాడి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకి సూటబుల్ అయిన ట్రీట్మెంట్ ఏంటి అలా పర్సనలైజ్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అలాంటి ఉదాహరణకు ఒకటి చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య చాలా ఇంట్రెస్టింగ్ స్టడీ ఒకటి జరిగింది రెక్టల్ క్యాన్సర్లో. అయితే రెక్టల్ క్యాన్సర్ని స్టాండర్డ్గా మేము ట్రీట్మెంట్ చేసేది ముందుగా రేడియేషన్ థెరపీ ఇచ్చి, ఒక 5 వారాలు రేడియేషన్ థెరపీ ఇచ్చి, కీమోథెరపీ కూడా దాంతోపాటు ఇచ్చి, తర్వాత సర్జరీ చేయడం అనేది జరుగుతుంది. ఇది స్టాండర్డ్ రెక్టల్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో. సో ఈ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ ఏం జరిగింది అంటే, ఈ స్టాండర్డ్ ట్రీట్మెంట్ని రేడియేషన్ థెరపీ లేకుండా దాన్ని కేవలం కీమోథెరపీ ఇచ్చి ఒక 6 సైకిల్స్ తర్వాత డైరెక్ట్గా సర్జరీకి తీసుకోవడం అనేది ఒక స్టడీ జరిగిందనమాట. అందులో ఒక 10% మెంబర్స్కి ఎక్కడైతే ఆ కీమోథెరపీ వల్ల జబ్బు రెస్పాండ్ కాలేదో వాళ్ళకు మాత్రమే రేడియేషన్ ఇచ్చారు. మిగిలిన 90% మందికి కేవలం కీమోథెరపీ ఇచ్చి సర్జరీ చేయడం అనేది జరిగింది, అవాయిడింగ్ రేడియేషన్ థెరపీ. అలా అబ్జర్వ్ చేస్తే కంపేర్డ్ టు స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఈ పేషెంట్స్కి కూడా సేమ్ టైప్ ఆఫ్ సక్సెస్ రేట్స్ అనేటివి అబ్జర్వ్ చేశారు అనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఆ పర్టికులర్ పేషెంట్కి ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటే ఇలాగే ఇవ్వాలి, రేడియేషనే ఇవ్వాలని లేదు. అలా అని చెప్పి రేడియేషన్ పూర్తిగా ఆ పేషెంట్కి ఆ పర్టికులర్ క్యాన్సర్కి అవసరం లేదని చెప్పడానికి కూడా కాదు. మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఆ పేషెంట్ ప్రిఫరెన్స్ ఏంటి, రేడియేషన్ తీసుకుంటే ఒక రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మెయిన్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెస్టైన్కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, సెక్షువల్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. ఇలాంటివి అవాయిడ్ చేసి మనం కీమోథెరపీ ఇవ్వడం వల్ల ఆ పర్టికులర్ సైడ్ ఎఫెక్ట్స్ అవాయిడ్ చేస్తున్నాం. బట్ కీమోథెరపీ తీసుకునే పేషెంట్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లైక్ స్కిన్ ర్యాష్ ఉండొచ్చు, లేదా డయేరియా ఎక్కువ అయి ఉండొచ్చు. సో ఆ పేషెంట్కి ఎలాంటిది సూటబుల్, ఆ పేషెంట్ ప్రిఫరెన్స్ ఏంటి, ఇలా డెసిషన్ తీసుకొని పేషెంట్తో డిస్కస్ చేసి ట్రీట్మెంట్ అడ్వైజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలాగే ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే. ప్రోస్టేట్ క్యాన్సర్ తీసుకోండి. ఎర్లీ స్టేజ్ ప్రోస్టేట్ క్యాన్సర్లో సర్జరీ చేయొచ్చు, రేడియో సర్జరీ చేయొచ్చు. సో రేడియేషన్ థెరపీయా, సర్జరీయా, 2 ఒక రకమైన అవుట్కమ్సే వస్తాయి. 2 సక్సెస్ రేట్స్ సిమిలర్గానే ఉంటాయి. కానీ పేషెంట్ ప్రిఫరెన్స్ ఏంటి, పేషెంట్ ఏది కోరుకుంటున్నాడు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ తనకి సూటబుల్ అని అనుకుంటున్నాడు. సో ఆ డిస్కషన్ చేసిన తర్వాత ఆ ఆప్షన్స్ని ప్రజెంట్ చేసి ట్రీట్మెంట్ డిసిషన్కి రావడం జరుగుతుంది. సేమ్ స్టోరీ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా. రొమ్ము మొత్తం తీసేయాలా, కేవలం జబ్బు మాత్రం తీస్తే సరిపోతుందా? రెండింటికి అవుట్కమ్స్ ఒకటే, కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ట్రీట్మెంట్ ఇంటెన్సిటీ కానీ కొంచెం మారుతూ ఉంటుందన్నమాట. లాజిస్టికల్ ఇష్యూస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో నెక్స్ట్ టైం మీరు ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ క్యాన్సర్ గురించి ట్రీట్మెంట్ డిస్కస్ చేసేటప్పుడు మీకున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, ఈచ్ ఆప్షన్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, రిస్క్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని డిస్కస్ చేసి ఒక షేర్డ్ ట్రీట్మెంట్ డిసిషన్కి రావడానికి గుర్తుపెట్టుకుంటారని ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.